అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. హైదరాబాద్ నగరంలో హైడ్రా పెడుతున్న టెన్షన్ అంతా ఇంత కాదు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉన్న నిర్మాణాలను కూల్చివేస్తూ దూసుకుపోతోంది. కొంతమంది దీనిని సపోర్ట్ చేస్తూ ఉండగా హైడ్రా పేదల కోసమే అని, బడాబాబుల కోసం కాదనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలో నగరంలో చెరువులు, కుంటలు, నాలాలు ఆక్రమిస్తూ నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న హైడ్రాను రద్దు చేయాలి అంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిని విచారణకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం ప్రభుత్వానికి కౌంటర్ ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా చెరువుల్లో అక్రమ నిర్మాణాల పేరుతో కూల్చివేతలు చేపడుతున్న హైడ్రా తీరుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇతర ప్రభుత్వ శాఖలు అనుమతులు ఇచ్చాక నిర్మించుకున్న వాటిని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, వివరణ తీసుకోకుండా ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించింది. కోర్టులో ఒకటి చెబుతూ బయట మరోలా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించింది. జీవో 99 చట్టపరిధిపై వివరణ ఇవ్వాలి అంటూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేస్తూ తెచ్చిన ఆ జీవో చట్టబద్ధతను సవాలు చేస్తూ హైదరాబాద్ నానక్రామ్గూడకు చెందిన డి లక్ష్మి పిటిషన్ దాఖలు చేశారు. హైడ్రా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 99ను రద్దు చేయాలని పిటిషనర్ కోరారు. ఈ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైడ్రా ఏర్పాటు నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. జీహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం జీహెచ్ఎంసీకి ఉన్న అధికారులను మరో అథారిటీకి ఇవ్వకూడదని కోర్టులో వాదించారు. జీహెచ్ఎంసీకి ఉన్న అధికారులను హైడ్రాకు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. జీవో 99 ప్రకారం హైడ్రాకు ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారి లేదా ప్రభుత్వ కార్యదర్శి అధికారిగా ఉండాలని పిటిషన్లో పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం హైడ్రాను ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారి కాకుండా ఉన్న వ్యక్తిని నియమించారని కోర్టుకు తెలిపారు. తదుపరి విచారణను హైకోర్టు 2 వారాలకు వాయిదా వేసింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.